అందరికీ నమస్కారం. ఏదైతే అమరావతిలో రాజధాని పేరుతో అనేక మంది రైతుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూముల్ని భయపెట్టైనా లాక్కోవాలని చెప్పని చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ రైతుల ఒక సూచనలతో ఆ రైతుల ఒక రిక్వెస్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పరిరక్షణ కమిటీ 2 సార్లు మా పార్టీ ఆఫీసులో వాళ్ళతో సమావేశమై వాళ్ళు మీరందరూ గారు మా దగ్గరికి వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది, మమ్మల్ని వాళ్ళందరూ గారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరందరూ గారు రావాలి అని చెప్పని వాళ్ళు కోరితే ఈరోజు మేమందరం గారు వెళ్ళాం. మేమేమి మనుషులను పోజేసుకుని వెళ్ళా, మా కార్యకర్తలను పోజేసుకుని వెళ్ళా. ఈరోజు నాయకులుగా ఎవరైతే ఆ కమిటీ సభ్యులు ఉన్నారో మా లీగల్ టీం ఉందో మేమందరమే ఆ ప్రాంతంలో ఉన్న రైతులను కలుద్దామని చెప్పని వెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు రౌడీలు ముందు తాగించి ఎవరైతే అక్కడ ఇసుక మాఫియా మట్టి మాఫియా చేస్తున్నారో వాళ్ళందరిని గారా చిల్లర వ్యక్తుల్ని పోజేసి ఈరోజు మా కారుల మీద రాళ్ళు వేస్తాం కానివ్వండి, మాతో పాటు వచ్చిన లీగల్ టీమాల్ని నాయకుల మీద దాడి చేస్తాం కానివ్వండి, ఇలాంటి నీచ రాజకీయాలు ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారు. పెద్దలందరూ గారు చెప్పారు. ఒక్క విషయం చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, మీరు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా లేకపోతే భయపెట్టాలని చెప్పి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే ఈ యొక్క రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు ఉన్నామో ప్రతి ఒక్కరం గారు అమరావతి రైతులకి అండగా ఉంటాం. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మొత్తం గారా ఈ రాష్ట్ర ప్రజానికం ముందు, ఈ దేశ ప్రజానికం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులు ఎవ్వరు గారా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరం గారు అండగా ఉంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.